హాయ్ అండి, బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఈజీ మెథడ్, ఎవరైనా కట్ చేసుకోవచ్చు, అస్సలు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ టక్ ఉంటుంది కదా, కింద టక్, ఆ టక్ దగ్గర నుండి ఇక్కడ షోల్డర్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా చేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కు, ఖర్చులోకి ఒక మార్కు, ఇక్కడ నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఫస్ట్ ఈ కుట్టుకి ఆ కుట్టు ఈక్వల్గా పెట్టేసి ఇలా ఇక్కడ నుండి సాగదీయద్దు, ఎక్కువ ఎంత ఉందో అంతే వచ్చేసారి. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసేయాలి. తర్వాత ఆ మార్క్ నుండి నేను 3.5 తీసుకున్నాను, ఎందుకంటే 1 ఇంచు టక్స్లలోకి వెళ్ళిపోతుంది. ఖర్చులోకి 2.5 తీసుకున్నాను. ఎక్కువ ఉంటే కదా, కానీ తక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది పడుతారండి వాళ్ళు. ఒకవేళ లావుగా అయినా కానీ టైట్ అట్లా అయితే కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇలా ఒక లైన్ తీసేసుకున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5, ఇక్కడ కూడా 14.5 తీసుకోవాలి. 14.5 ఇక్కడ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 10.2 ఉంది, 10.2 పాయింట్స్, 10.2. ఇక్కడ కూడా మార్క్ తీసేసుకుంటే మనకు ఒక డబ్బా షేప్ వచ్చేస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా తీసుకుంటే ఏంటంటే మనకి లాస్ట్లో ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఎలా పడతారో గీసేసినాం అనుకోండి, అంజాదతో చేతితో అలా గీస్తే కొంచెం అటు ఇటు అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకని మెయిన్గా స్కేల్స్ వాడి గీసామనుకో మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలి, ఈ కుట్టుకి కుట్టు ఉంటుంది కదా, 2 కుట్లు ఒక దగ్గర పెట్టేసి ఇలా మధ్యలో ఇక్కడ పట్టుకొని ఇక్కడ పిల్ల దగ్గర ఎలా అంటే మనకి బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరేనండి, సాగదీయద్దు బట్ట. బ్లౌజ్ వాళ్ళది సాగదీసామనుకో కొలత వస్తుంది. కొంచెం మామూలుగా పట్టుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా, తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ ఉంటుందో చూసుకున్నాము. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. 7 ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి పాదొక 1.7 కింద రెండు మోవ్ పెట్టేద్దాము. ఇలా ఎప్పుడు డీప్ వేయాలండి, మామూలుగానే ఇలా తీసేసుకుంటాం. చేయకుండా రౌండ్ వచ్చేసి ఇలా షోల్డర్ మాత్రం వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టేసేయాలి. అందులో వాళ్ళ ఇష్టం అది, ఎక్కువైనా తక్కువైనా మనం ఇబ్బంది పెట్టేస్తాం. ఇలా ఇప్పుడు ఎంత వచ్చింది, 5 ఇంచెస్ అండి. నెక్ అండ్ షోల్డర్ 5 ఇంచెస్, అదే 5 ఇంచెస్ కింద మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ చంక దగ్గర వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఖర్చులో నేను మార్క్ చేసుకొని మర్చిపోయాను.
కుదరన్నది ఈ కుట్టు వరకు మనం మార్క్ తీసేసుకుంటే మనకి చంక డౌన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఖర్చులోకి 1/2 ఇంచ్ తీసుకోండి, తక్కువ తీసుకోవద్దు. తక్కువ తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. కొంతమంది టైట్ వేస్తారు, టైట్ వేసారంటే టైట్ వేసేసరికి పిరుకుపోయినట్టు అవుతుంది. చంకలో వచ్చేసి 5.7 ఉందండి. మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 3 ఇయర్స్ నుండి కుట్టినానండి. ఇప్పుడు 4th ఇయర్ ఇక్కడ కింద నుండి 3 ఇంచెస్, 8 డోస్ లైన్స్ కింద నుండి 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇది కర్వ్ స్కేల్ అండి. ఈ స్కేల్ ఒకటి ఉన్నందుకు మనం బ్లౌజ్ మాత్రం సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే చేతితో గీసామనుకోండి కొంచెం అటు పోతే ఇటు పోతే కరెక్ట్ రాకపోవచ్చు. స్కేల్ ఉందనుకోండి ఇలా ఇటు వచ్చేస్తుంది. చెస్ట్ ఒకసారి కొల్ చేసుకున్నాము. చెస్ట్ ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు సాగదీయద్దండి. సాగదీస్తే కొంచెం లూజ్ అయిపోతుంది, అసలు పట్టు వచ్చేసింది మనకి. నడుము చెస్ట్ ఇలా ఉంది. అయిపోయిందండి. బ్యాక్ పట్టుకుంటాము. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. నేను నీట్గా కట్ చేసేసుకొని మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో దానిపైన కట్ చేయాలండి. కొంచెం లోపలికి చేసినాం, బయటికి చేసినాం మనకి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ అనేది ఇక్కడ ఒక టక్ ఇచ్చేసాయండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటామండి. చిన్న సైజ్ వాళ్ళకి బ్యాక్ తర్వాత ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తే క్లాత్ సరిపోతుంది. అది కొంచెం పెద్ద సైజ్ వాళ్ళు ఉంటుంది, కొంచెం లాగా ఉంటారు కదా, 32, 33, 34 ఇంచెస్ నుండి 34 ఆ సైజ్ నుండి బ్యాక్ అయిపోయినాక హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం అనుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. ఇలా ఇక్కడ ఇలా చేయబెట్టుకొని చూసుకుంటే మనకి ఈ షేప్ ఇలా సమోసాలాగా రావాలండి. అలా వస్తే మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్కేల్తోనే యాస్టీస్ ఎలా ఉందో అలా గీసేసుకుంటే ఫ్రంట్లో కూడా మనకి ఎలాంటి తేడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది, కానీ స్కేల్ ఇంకా టేబుల్ యూజ్ చేసి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్ కటింగ్ చేసేస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇంకా ఫాస్ట్ అయిపోవాలి మనం కుట్టడం చేయడం అంటే ఫాస్ట్ ఎలాగో అలాగా తీసేసామనుకోండి అది కొంచెం అటు ఇటు అయినా మనకి తలనొప్పులే గిరాకీ అవుతుంది.
తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలండి. కింద వేసేసుకుంటే మనకి చంకలో ముక్కలు రాకుండా నీట్ వస్తుంది బ్లౌజ్. నా మెథడ్లో మెయిన్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఏ బ్లౌజ్ అయినా కానీ ఎలాంటి బ్లౌజ్ అయినా కానివ్వండి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నుండి 3.5, ఇక్కడ మధ్యలో 1.5. ఓకే, ఇక్కడ నుండి 3.5, ఇక్కడ నుండి వచ్చేసి 1.5. ఇక్కడ ఈ లాస్ట్లో 2.5 ఇంచెస్కి ఫస్ట్ 2 ఇంచెస్కి తర్వాత 1/2 ఇంచెస్. ఎందుకో చెప్తాను. మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టీ కావాలి కదండి. క్రాస్ పట్టీ కోసం ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ 2 ఇంచెస్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి షేప్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. చెస్ట్ అనేది కూర్చుంటుంది మంచిగా, ఇలా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. 1/2 ఇంచ్లో తీసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్కి మెయిన్ చెస్ట్ కుదరడం అండి. చెస్ట్ ఒక్కటి కుదిరిందంటే ఇప్పుడు ఎంత రేటు పెట్టి కుట్టినా కానీ చెస్ట్ కుదరలేదనుకో వాళ్ళకి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమంది అలా ఉంది ఇలా ఉందని కంప్లైంట్ ఇచ్చేసారు. కొంతమంది ఎవరైనా డబ్బులు పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ రాకదండి. కొంతమంది అర్థం చేసుకుంటారు. అలాంటప్పుడు మనం ఫిట్టింగ్ కరెక్ట్ ఇచ్చేస్తామంటే అవతల వాళ్ళకి మాట్లాడే చాయిస్ ఉండకుండా అయిపోతుంది. ఇలా ఇలా ఇక్కడ మాత్రం ఇలా రౌండ్గా ఈ మాత్రం రౌండ్ షేప్లో రావాలండి. ఇక్కడ కొంచెం ఇలా ఫ్లాట్గా ఇట్లా ఒక 1 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా అనేసి ఇక్కడ నుండి క్రాస్ ఇలా అనేసి కలిపేసామనుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఇలా వదిలేసి ఇక్కడ నుండి కలిపేస్తే మనకి బ్లౌజ్ చెస్ట్ అనేది కూర్చుంటుంది మంచిగా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలండి. సాగదీయదు. పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ నుండి 5.5 ఉందండి. 5.5 ఉంటుంది. 5.5 అంటే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం కింద దించండి నెక్ అనే చెప్పారు. నాకు ఫస్ట్ చెప్పలేదు వాళ్ళు, ఫస్ట్ టైం కుట్టినప్పుడు. ఈసారి ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ టిక్ పెట్టేసుకున్నానండి. మీకు కనిపిస్తుందా? ఇక్కడ కొంచెం కింద దించమన్నారు. అంటే మనకి 6 ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. 6 అంటే 2 పాయింట్స్ ఎక్కువ తీసుకోండి. 2 పాయింట్స్ ఎక్కువద్దు. ఎందుకో చెప్తాను. ఈ ఫ్రంట్లో షోల్డర్ జారకుండా, షోల్డర్ అనేది జారిపోకుండా కొంచెం ఇలా మనం స్కోప్ ఇచ్చేసాం. స్కోప్ ఇచ్చాము అనుకోండి ఫ్రంట్ అనేది జారకుండా ఉంటుంది. ఈ స్కోప్ ఇవ్వడానికి మనకు ఒక 2 పాయింట్స్ పడుతుంది, ఎక్కువ పడుతుంది. ఇంకా 2 పాయింట్స్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి నెక్ ఎంత కావాలో అంతే వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. మీకు అర్థమవుతుంది అంటే ఓకే, కాలేదనుకోండి కామెంట్ చేయండి, మళ్ళీ వివరంగా చెప్పడానికి చూస్తాను. మీకు అర్థమైతే కాదు, ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకున్నది నేర్పియాలి.
వచ్చేసి డాట్స్ ఇలా వేయాలంటే ఈ షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా అనేస్తే మనకి వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్రంట్లో హుక్స్ దగ్గర టక్ వస్తుంది కదా, అక్కడ ఈక్వల్గా పెట్టేసుకొని అనేస్తే మనకి మెయిన్ ఈ టక్స్లతోనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది తెలుస్తుందండి. ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఫస్ట్ టక్ వచ్చేసి 2.5 అవుతుంది. 2.5 ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ ఈ గీత అనేది స్ట్రెయిట్గా ఉండాలండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తున్నాను బ్లౌజ్ చెస్ట్కి. ఎవరికైనా సరే 2 ఇంచెస్ గ్యాప్, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం 2.5. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నేను మెజర్మెంట్స్ మాత్రం ఇలానే తీసుకుంటాను. కొంచెం మెల్లగా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా మనకి రెండు ఇలా ఈక్వల్గా రావాలండి. ఇలా ఎక్కడైతే కలుస్తుందో అక్కడ టక్ వేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది, కూర్చుంటుంది బ్లౌజ్ మంచిగా. చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అదనంగానే అనుకుంటున్నాను. వచ్చేసి క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలంటే మన బ్యాక్ పార్ట్ ఉంటుంది 10.5 కొంచెం తగ్గించేసుకోండి. నాకు ఇక్కడ క్లాత్ సరిపోవడానికి నేను బ్యాక్ పడిపోయినట్టు పే చేసుకుంటున్నాను. క్రాస్ పట్టి ఎలా తీసుకుంటానంటే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి 4 అంటే 3.7 తీసుకుంటానండి. 3.7 ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ 3. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకుంటానండి. మన చెస్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకున్న తర్వాత. నేను కుట్టేటప్పుడు హ్యాండిల్ చేస్తున్నానండి. ఇలా వచ్చేస్తుంది క్లాత్. డబల్ వేయాలండి క్రాస్ పట్టి. నేను వేరే క్లాత్ తీసుకోవాలి ఎలాగైనా, ఇందులో లేదు. మళ్ళీ ఇంకా 2 కట్ చేసుకున్నాం అనుకోండి, క్రాస్ పట్టి అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ తీసుకుంటాను.
తీసేసి ఎల్ స్కేల్ అండి. ఎల్ స్కేల్ ఉంటే మాకు చాలా హెల్ప్ అసలు బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా సైడ్లలో వేస్ట్ క్లాత్ తీసేసేయడానికి మనకి ఈక్వల్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా వేస్ట్ క్లాత్ అంతా తీసేస్తున్నాను. వీళ్ళు ఫుల్ హ్యాండ్ వద్దన్నారండి. ఇక్కడ నేను మార్క్ చేసేస్తున్నాను, ఇక్కడ వరకు కావాలన్న వరకు. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.7 ఉందండి. ఇక్కడ కూడా 6.7. అంటే 13. ఇక్కడ 1.5 ఇంచు 1.5 తీసుకుంటామండి. ఆరు 7. ఇక్కడ లైన్ డ్రా తీసుకుంటాం. నాకు కాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో ఎంతనైనా రానివ్వండి. ఇక్కడ ఇలా పెట్టేసి మధ్యలోకి మార్క్ చేయండి. మనం పర్ఫెక్ట్ కట్ చేసి చాలా రోజులు అవుతుంది అనుకోండి మనం ఈ ఫీల్డ్లో. ఇలా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. లేదు మనం కొత్త అనుకుంటే ఇలా చేసేసుకుంటే ఇది నేను కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటాను మిషన్ పైన. కొంచెం ఇటన్ వస్తే అటన్ వస్తుంది. అయిపోయిందండి. ఈజీగా ఉంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. మనకి ఖర్చులో ఎంత కావాలో అంత వచ్చేసాను. ఇక్కడ వచ్చినాక ఇక్కడ క్లాత్ పెట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు క్లాత్ కొంచెం తక్కువ వచ్చేసాను. కొంచెం మెల్లిగా అయినా సరే కానీ మనకి ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేలా చూసుకోవాలండి. ఫాస్ట్గా చేసేసుకొని అయిపోయిన అనేసి కుదరవు. ఓకే,
చూపిస్తాను మీకు. కుట్టేసరికి మనకి కరెక్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ నాకు అక్కులు పడుతుంది, క్లాత్ తక్కువ ఉంది. స్టిచ్చింగ్ కూడా పెడతానండి, స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో చూద్దాం. హుక్స్ పట్టి కాజు పట్టి సపరేట్గా కట్ చేసుకోవడం అవుతుందండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ లైనింగ్ అనేది మన నెక్ది క్లాత్ మిగులుతుంది కదా ముక్క, ఇది ఇలా ఇది అనేది మళ్ళీ మెయిన్ క్లాత్ రెండు హుక్స్ కాజాలకి వచ్చేస్తాయి మనకి, సపరేట్ వెతుక్కోవడం ఉంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.